ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లేటెస్ట్ వీడియోస్ చూడడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఎదుటి వారిని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, ఎదుటి వారితో ఎలా మాట్లాడాలి, దానికోసం మీకు ఈరోజు నేను ఒక 4 చిట్కాలు చెప్తాను, 4 టిప్స్ చెప్పబోతున్నాను. సో అది ఏంటంటే జనరల్గా చూడండి, ఫస్ట్ వచ్చేటి లిమిట్ ఫిడ్జెస్ట్ అంటే ఏంటంటే కదలడం. జనాలు మనిషి కదలికను బట్టి అతను అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా తెలిసిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనిషి అబద్ధం చెప్పాడో శరీరంలో కదలికలు అనేవి ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి. అంటే ఫిడ్జెస్ట్ చేస్తున్నాడు. ఎలా అంటే మాట్లాడేటప్పుడు ఎదుటివారి కళ్ళల్లోకి చూడకుండా పక్కకు చూడడం, మళ్ళీ అతన్ని చూడడం, లేకపోతే మెడ మీద చేయి వేసుకోవడం, కనురెప్పల్ని సరి చేసుకోవడం, ఇలా చేసుకుంటూ మాట్లాడడం వల్ల ఎదుటివారికి ఈజీగా అతను అబద్ధం చెప్తున్నాడని అర్థమైపోతూ ఉంటుంది. ఇది 100% నిజం కాదు, కానీ ఒక్కొక్క సమయంలో అలా జరుగుతూ ఉంటుంది. ఈ ఫిడ్జెట్ చేయడం వల్ల ఎదుటివారికి నెగిటివ్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. సో రెండవది వచ్చేసి ఏంటంటే కమ్ అక్రాస్ యాజ్ ఏ పాజిటివ్ పర్సన్. అంటే మనం పాజిటివ్గా మాట్లాడడం నేర్చుకోవాలి. ఎలా అంటే జనరల్గా మన ఫ్రెండ్స్తో కానీ, మన కొత్తగా పరిచయమైన వాళ్ళతో కానీ, లేకపోతే రెండోసారి మాట్లాడేటప్పుడు కానీ మనం జనరల్గా ఏ వ్యక్తితోటైనా మనం ఏం చేస్తామంటే మన యొక్క ట్రాజడీ, బాధలు కానీ, ప్రాబ్లమ్స్ కానీ ముందు షేర్ చేసుకోవడం, పంచుకోవడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మన ఎమోషనల్ కనెక్షన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకందుకు మంచిదే, కానీ మనం నెగిటివ్ మాటలు చెప్పడం వల్ల వాళ్ళలో కూడా మనం నెగిటివ్ థాట్స్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో వాళ్ళు కూడా మన నెగిటివ్గా రియాక్ట్ అయ్యి మనల్ని ఎక్కువగా ఇష్టపడకపోవచ్చు. నెగిటివ్ మాటలను వాళ్ళలో నెగిటివ్ ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది. సో అందుకే మీరు కలిసినప్పుడు పాజిటివ్గా మాట్లాడండి. లైక్ జోక్స్ వేయడం కానీ, ప్యాషన్ గురించి మాట్లాడడం, డ్రీమ్స్ గురించి మాట్లాడడం ఉండడం వల్ల మీ మీద ఒక రకమైనటువంటి అట్రాక్షన్ అనేది కలగడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా మనకు ఏదైనా వస్తువు దొరికిన, ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా మనం మొదటగా ఆలోచించేది మనకేంటి ఉపయోగం అని అనుకుంటాము. సో ఈ ఫ్యాక్ట్ని యూజ్ చేసుకో సోషల్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చెప్తాను. జనరల్గా మీ ఫ్రెండ్స్ తోటి కానీ, పక్కన ఉన్న వాళ్ళతో కానీ, మనకు పక్కన ఒక 5 స్టార్ హోటల్ ఉంది, డిన్నర్ చేయడానికి నాతో వస్తావా అని అనగానే అతనిలో ఒక ఆలోచన అనేది మొదలవుతుంటుంది. సో అతనికి ఆలోచించడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఏంటంటే అది మంచిగా ఉంటుందా, దాంట్లో ఫుడ్ మంచిగా ఉంటుందా, ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంటుందా, అది నాకు నచ్చుతుందా లేదా అనే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మైండ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ వల్ల వాళ్ళు రావడానికి ఇష్టపడరు, ఆసక్తి చూపరు. సో అందువల్ల మీరు బాధపడాల్సి వస్తూ ఉంటుంది. ఆ క్వశ్చన్ని అడిగే బదులు దాన్ని ఇలా అడగండి: మీకు తెలుసా పక్కన ఒక మంచి 5 స్టార్ హోటల్ ఉంది, నాతో వస్తారా మీరు, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని అడగండి. అంటే ప్రతి క్వశ్చన్లో అతనికి రిలేటివ్గా అడగడం వల్ల సరే అంటాడు, మీకు తప్పకుండా నచ్చుతుంది అనే పదాలు యూజ్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు వాల్యూ పెరుగుతుంది, మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మీరు మాటల్లో ఎదుటి వారిని ఇన్వాల్వ్ చేయండి. ఎలా అంటే మీకు అనే పదాలను వాడండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నాకు నచ్చుతుంది లాంటివి కాకుండా మీకు తప్పకుండా నచ్చుతుంది వంటి పదాలను మన మాటల్లో ఉపయోగించండి. అందువల్ల వాళ్ళు మీకు ఖచ్చితంగా మీ మీద ఒక మంచి అభిప్రాయం కలిగి మీకు వాల్యూని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే టిప్ ఏంటంటే అవాయిడ్ బ్లూపర్స్. ఎప్పుడైనా మనిషి తప్పు చేస్తాడో అప్పుడు చాలామంది నవ్వుతూ ఉంటారు, కామెంట్ చేస్తూ ఉంటారు. కొంతమంది పొలైట్గా వారు చేసిన తప్పును ప్రేమతో సరి చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఏదైనా ఒక 5 స్టార్ హోటల్లో టేబుల్ మీటింగ్ అరేంజ్ చేశారు, మీరు మీటింగ్లో ఉన్నారు. ఆ పక్కన వచ్చేటువంటి వెయిటర్ ఫుడ్ తీసుకొస్తున్నప్పుడు సడన్లీ స్లిప్ అయి కింద పడ్డాడు. అప్పుడు మీరు అతన్ని హేళన చేయకుండా, కామెంట్ చేయకుండా అసలు ఏం జరగనట్టు మీ మీటింగ్ను మీరు కంటిన్యూ చేయండి. సో మీరు హేళన, కామెంట్ చేయడం వల్ల అతను నెగిటివ్గా ఫీల్ అవుతాడు. ఆల్రెడీ అతను తప్పు చేసిన నెగిటివ్గా ఫీల్ అవుతున్నాడు. ఇలా హేళన, కామెంట్స్ చేయడం వల్ల ఇంకా డిప్రెషన్లోకి లోన్ కావడం జరుగుతూ ఉంటుంది. అలా మీరు బ్లూపర్స్ని ఇగ్నోర్ చేయడం చాలామంది మీకు అట్రాక్ట్ కావడం జరుగుతుంటుంది. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.